హాయ్ అండి. ఈరోజైతే ఉద్దాన ఏకాదశి మాట. దానివల్ల అయితే కనుక నేను ఉపవాసం అయితే ఉన్నాము. ఈరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిదటండి. ఇంకా ప్రతిసారి అయితే మేము కార్తీక మాసంలో మ్యాక్సిమం అయితే కనుక పౌర్ణమి రోజు, కార్తీక సోమవారం కానీ ఏదో ఒక రోజు అయితే ఖచ్చితంగా అయితే ఉపవాసం ఉంటామండి. ఈరోజు చాలా మంచిది కాబట్టి ఈరోజు అయితే ఉపవాసం ఉన్నాం. ఏకాదశి రోజు కూడా ఉపవాసం అయితే ఉంటామన్నమాట. ఉండి మార్నింగ్ అయితే ఇంట్లో అయితే శుభ్రాలు చేసుకున్న తర్వాత దేవుడికి అయితే పూజ చేసుకున్నాం. ఆ తర్వాత అయితే కనుక ఇంకా ఈరోజు అయితే పిండి దీపాలు అయితే మార్నింగ్ పెడదాం అనుకున్నాం, కుదరలేదండి. ఈవినింగ్ అయితే పెట్టుకున్నాను అనమాట అండి. ఇందుకే నేనైతే ఏమనుకుంటున్నాను, ఇక్కడ మామయ్య గారికి అయితే వచ్చానండి. తులసి అయితే ఏదేంటి ఇక్కడైతే మామయ్య గారి ఇంటి దగ్గర అయితే మనకి తమలపాకులు గట్టా ఉన్నాయి, చూసారు కోస్తున్నాను. ఇవన్నీ తమలపాకులు అండి. ఇంకా అలా ఉండిపోతాయన్నమాట. పెద్ద పెద్ద ఆకులు అయితే ఉన్నాయన్నమాట. ఈ చంద్రకాంత పువ్వులు మీకు ఎవరికైనా తెలుసా? చంద్రకాంత పువ్వులు అయితే ఇవైతే కనుక అద్వితలు అయితే ఆడుతుందండి. కొయ్యనివ్వట్లేదు మనమేమో, ఎందుకంటే పడి వేస్ట్ అయిపోతుందని చెప్పేసి. తర్వాత వచ్చేసి ఇంక ఇన్ని అయితే సరిపోతాయి. ఇంకా ఎందుకంటే శనివారం గుడికి వెళ్తాము, తర్వాత ఆదివారం కూడా మనకి ఇంట్లో అయితే మనకి చీర తర్వాత చేద్దాం అనుకుంటున్నాము. అది వచ్చేసి తర్వాత వచ్చేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా సోమవారం అయితే మరి కార్తీక సోమవారం కదండి, రెండో సోమవారం కదా, ఇంకా అక్కడ కూడా వెళ్దాం అనుకుంటున్నమాట. దానివల్ల అయితే కనుక ఇంకా తెచ్చుకున్నమాట అండి. ఏమంటారు, తమలపాకులు అయితే కోసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ముఖ్యంగా నేను ఎందుకు వచ్చానంటే అండి, ఈరోజు మామయ్య గారింటికి తులసి మొక్క ఉండేయండి. ఇంతకుముందు 2-3 సార్లు వచ్చాం కదా, తులసి మొక్కలు అయితే ఉండి మామయ్య గారి ఇంట్లో అయితే కనుకండి. ఇంకా మామయ్య గారిని తులసి మొక్కలు ఉన్నాయి కదా, అవి తెచ్చుకొని ఇవాళ ఎప్పటి నుంచి అనుకుంటున్నా తులసి మొక్క వేసుకుందామని. ఈరోజు ఏకాదశి కదా, పైగా రేపు క్షీరద్వాదశి ఉంది కదా, ఆ రోజు తులసి మొక్కకి పూజ చేసుకుని చాలా మంచిదటండి. దానికోసమే తులసి మొక్క అయితే పట్టుకెళ్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. మామయ్య గారు ఆల్రెడీ మేమైతే కనుక మార్నింగ్ లేసాకైతే ఇంక ఇంట్లో దీపావళి చేసుకుని పిల్లలకైతే కిచిడి చేసిన తర్వాత అయితే కనుక స్కూల్కి అయితే వెళ్ళామండి. అదే షార్ట్ వీడియో తీసి పెడతాను. స్కూల్కి వెళ్ళి అక్కడైతే పాపను జాయిన్ చేయమంటున్నారు అన్నమాట. చూద్దాము అని పాప ఉంటుంది ఉండదని చెప్పేసి ఇంకా ప్రస్తుతానికి అయితే అడ్మిషన్ తీసుకున్నాము. తర్వాత అయితే జాయిన్ చేసినప్పుడు అయితే ఫీజు కడతామన్నమాట అండి. తర్వాత అయితే ఇంకా అక్కడి నుంచి అయితే కనుక మామయ్య గారు వాళ్ళ చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చారండి, అక్కడ అన్నారు. సరే అని చెప్పేసి మేమైతే అక్కడికి వెళ్ళామన్నమాట. వెళ్తే అక్కడ మామయ్య గారు ఏమో చాలాసేపు అయితే ఉన్నారు. ఇంకా అందుకని మార్నింగ్ అయితే లేదా మార్నింగే మామయ్య గారికి వెళ్ళి తులసి మొక్క తెచ్చుకుందాము. అది మామయ్య గారు ఇక్కడే ఉన్నారు, 3 గంటలకు వెళ్తా అన్నారు. సరే అని చెప్పేసి మామయ్య గారికి వెళ్ళి చాలాసేపు మామయ్య గారు చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి చాలాసేపు అయితే ఉన్నామండి. 1 గంటన్నర టైం అయితే ఉన్నమాట. 11 ఆ టైంకి వెళ్ళాము. 1 గంట 12 లోపల వరకు అక్కడే ఉన్నమాట. చాలా టైం అయితే ఉన్నాము. ఉండి మామయ్య గారితో కొంచెం మాట్లాడడం. తర్వాత అయితే ఇక్కడికి వస్తాం వెళ్ళి తులసి మొక్క అంటే మామయ్య గారు అప్పుడు కూడా చెప్పలేదు తులసి మొక్కలు లేవని చెప్పేసి. అంటే మామయ్య గారు దొడ్డు అంతా ఏం తిరగరండి. మేము కూడా ఈ మధ్యకాలంలో రాలేదు. ఇంకా సరే అని చెప్పేసి ఉంటాయి కదన్న నమ్మకంతో వెళ్దాంలే అనుకున్నాము. ఇంకా బయట కొన్నాం కంటే ఇంకా ఇంట్లో తెచ్చుకుంటే మంచిది కదా అనుకున్నాం. పైగా మనకి ఏకాదశిలో చేసుకుంటే మంచిది కదా అని ఉద్దేశం అనుకున్నాను అని అనుకొని ఈసారి కంపల్సరీగా వేసుకుందామని చెప్పేసి బయలుదేరి వెళ్ళామాట అండి. ఇంకా అక్కడి నుంచి అయితే మా ఇంటికి వస్తే మామయ్య గారు అయితే ఇంకా మా ఇంటికి వచ్చేసి 1 గంటన్నర అయితే ఉన్నామండి. మేమైతే భోజనం చేయం కదా, ఉపవాసం కాబట్టి ఏమీ తినలేదండి. జస్ట్ ఒక వాటర్ ఒకటి తాగా, మార్నింగ్ టీ, తర్వాత వాటర్ అండి, ఇంకేం తినలేదు. పిల్లలకి కిచిడి అయితే చేశాను కదా, మా అబ్బాయికి మా అమ్మాయికి. మా అత్తగారు టిఫిన్ కూడా అదే పెట్టానమాట. ఇంకా మా అమ్మాయికి అయితే కిచిడి అయితే తినిపించి కొంచెంసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను. ఈ లోపల అయితే కనుకండి మామయ్య గారు వెళ్ళిపోయని చెప్పారు. ఇంకా సరే అని చెప్పేసి బయలుదేరి వచ్చాం. మళ్ళీ చీకటి అయిపోతే మళ్ళీ ఇంకా మొక్క పట్టుకొని మొక్కలు తీయకూడదు అంటారని చెప్పేసి తులసి అమ్మని తీనేవారని చెప్పేసి ఇంకా నేనైతే మళ్ళీ వచ్చేసి ఇక్కడ వస్తే ఫస్ట్ స్టార్టింగ్ రాగానే అయితే కనుక ఇంకా అక్కడ తమలపాకులు ఉన్నాయి కదా, ఇంకా అక్కడైతే కోసుకున్నాను అనమాట. నేను ఏదో ఎక్కడో దగ్గర ఉంటుంది ఇంత పెద్ద దొడ్లు అనుకున్నాను, కానీ అక్కడికి వెళ్ళాక అయితే 4-5 మొక్కలు చిన్న చిన్న మొక్కలు ఉండేయండి. ఒక మొక్క చాలా పెద్ద అయిపోయింది. ఉన్న చిన్న మొక్కలు చూస్తే అసలు అక్కడ ఏమీ మొక్కలు లేవండి. ఎందుకంటే మామయ్య గారిని అడిగితే ఇక్కడ గడ్డి మందు కొట్టారు, ఇంకెక్కడో దగ్గర ఉంటుందనే ఉద్దేశంతో అయితే రమ్మన్నమ్మ అని చెప్పారు. ఇంకా సరే అని చెప్పేసి మొత్తం అంతా ఎతికనమాట, ఎక్కడా లేదు. ఇక నిమ్మకాయ చెట్టు చూసారా, చాలా చిన్న చెట్టుగా నిమ్మకాయలు మాత్రం చాలా ఉన్నాయండి దానికైతే కనుక. ఇంకా లోపలంతా తిరిగాం. ఇక్కడైతే పక్కనైతే ప్రోమిగ్రానైట్ చెట్టు ఉంది. ఆ ప్రోమిగ్రానైట్ చెట్టుకి అయితే 2-3 కాయలు అయితే ఉన్నాయి. ఒక కాయ వేసి పండిందని కోసనమాట. ఇంకా గోక్కుడు సరిపోతుంది. మామయ్య గారి ఇంట్లో చాలా దోమలు అయితే ఉంటాయి. బయట అస్సలు ఉండలేము, లోపల తప్ప. బయటకు వచ్చాము, ఒక మొక్క నిండా ఒక 20 దోమలతో కుట్టేసి హద్వికి నాకు కూడా అని మా ఆయన గారు అంటున్నారు దోమలు పుల్లుగా కుట్టేసి అని. ఇంకా సరే అని చెప్పేసి ఇక్కడ నందివర్ధన పూలు ఉన్నాయి, అవి కోసుకున్నాం. కొంచెం కరివేపాకు అయితే కోసుకున్నామండి, ఎందుకంటే బయట అయితే కరివేపాకు కొంటున్నాం కదా అని చెప్పేసి. మొన్న ఎక్కడి నుంచే తెచ్చుకొచ్చాను, కరివేపాకు తెచ్చుకొచ్చి కరివేపాకు పౌడర్ అయితే చేశానండి. తర్వాత వచ్చేసి నందివర్ధనాలు అయితే ఈరోజు అయితే గుడికి వెళ్తామండి సాయంత్రం అయితే కనుక. నేను తులసి మొక్క ఈరోజు అయితే వేసేసాకైతే టెంపుల్కి అయితే ఈవినింగ్ ఇంట్లో పూజ చేసుకొని తర్వాత అయితే టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాను అన్నమాట. అందుకే నందివర్ధనం విడిచిపోయిన పువ్వులు అయితే కోసుకున్నాను. తర్వాత వచ్చేసి మొక్కలు కూడా కోసుకున్నాను రేపు కోసం అయితే కనుకండి. ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే ఇంకా లోపలికి అయితే వెళ్ళాము. ఇంట్లో మాత్రం నిజంగా చూస్తే అల్లిపోయిన మాట. చుట్టూరు కూడా మీకు చాలా నీట్గా కనిపిస్తుంది కదా. మేము ఎప్పుడు వచ్చినా చాలా వీడియోస్లో చూసుంటారు, చాలా గడ్డిగా చెత్తగా ఉండేది కదా మామయ్య గారి ఇల్లు మొత్తం జనకథలంతా దొడ్డి అంతా అని.
కానీ చాలా నీట్గా ఉంది. ఒక్క చిన్న చక్కగా హ్యాపీగా తిరగచ్చు, కానీ కానీ దోమలు చాలా ఎక్కువగా ఉన్న తిరగలేకపోతుంది, కష్టం అనిపిస్తుంది, కుట్టేస్తున్నాయి బాగా అయితే కనుక. ఎందుకంటే మామయ్య గారి ఇల్లు 4 రోజుల నుంచి శుభ్రంగా చాలా శుభ్రాలు చేయించారట ఇల్లు అంతా, లోపల బయట కూడా, అందుకే ఇంత నీట్గా ఉందన్నమాట అండి. ఇక్కడ వచ్చేసి తమలపాకులు కోసుకున్నాను, ఎందుకంటే ఇంకా 4 రోజులకు ఉపయోగపడతాయి కదని చెప్పేసి. తర్వాత వచ్చేసి ఇక్కడైతే కనుక మీకు అదే తులసి మొక్క చూసి ఇది ఒక్కటే ఉంది, చాలా పెద్ద మొక్క అయిపోయింది అది కూడా అండి, చాలా పెద్ద మొక్క అంతా. ఇంకా అసలు ఇలాంటి మొక్క తీసుకెళ్ళి వేసుకోవడం ఎందుకు, మళ్ళీ దీన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఇంత మొక్క కూడా వేసుకోవడం కుదరదు, ఇంత పెద్ద తులసి మొక్క అయితే కనుకండి. అందుకని తులసి మొక్క అయితే ఇంకా నేను లేదు మాట. మామయ్య గారు అయితే మొత్తం ఇల్లంతా చుట్టూరు ఎతకమ్మ ఎక్కడ దిక్కున ఉంటుంది నీటి దగ్గర అన్నారు. ఇక్కడైతే ఖాళీగా ఉన్నాయి కదా, ఒకటైతే పట్టుకెళ్దాం తులసి మొక్క వేసుకుందాం అనుకున్నాను, పెద్దగా బాగాలేదండి. సరే ఎందుకులే పాత తెచ్చుకొని కొత్తగా కొనుక్కొచ్చి అనుకున్నాను అనమాట. అనుకుని మళ్ళీ ఇంకోసారి రౌండ్ వేసాను అనమాట. మొక్క 3 సార్లు అని తిరిగానమాట. మామయ్య గారు అక్కడ పక్కన అయితే గోంగూర ఉంది, గోంగూర చెట్టులో గట్ట ఏమన్నా చూసుకోమన్నారు. ఇంకెక్కడ లేవండి, నిజంగా ఇదంతా చాలా చెత్త ఉండేదండి. మొత్తం అంతా మేము నుంచున్నాం కదా, అక్కడ అస్సలు నుంచలేము, బాగా ఆకులు అయితే ఎక్కువ ఆకులు ఉండేమాట. ఇదంతాని మొత్తం క్లీన్గా వేసి చేశారండి. దానివల్ల అస్సలు ఎక్కడ చెత్త లేకుండా చాలా నీట్గా అయితే ఉందండి. ఈ దొడ్డు అంటే చాలా తిరిగాం కానీ అంతలా తిరిగాం కానండి, చాలా దోమలు అయితే విపరీతంగా కుట్టేస్తున్నాయి అన్నమాట అండి. దోమలు ఎక్కువగా ఉన్నాయి, అది మొహం నిండా కుట్టేసామాట. ఇక్కడే కొంచెంసేపు అయితే పాట అయితే వేసాము, డ్యాన్స్ అయితే వేసామాట అండి. అది నేను యూట్యూబ్లో సాంగ్ అయితే పెట్టాను, చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. సీతాఫలకాయ పిండి అయితే ఉందన్నమాట, అదైతే వీడియో తీస్తున్నారు. పూజ అయితే నిజంగా ఇంకా నాకు ఉపవాసం ఉన్నాం కానీ జస్ట్ ఒక గంట కూడా రెస్ట్ లేదండి, కనీసం నిద్ర కాదు. కానీ మార్నింగ్ ఎప్పుడో లేసాను అనమాట, మార్నింగ్ 4:35కి ఎప్పుడు లేసాను. అప్పటి నుంచి అయితే ఇలాగ తిరుగుతున్నా, కొంచెంసేపు అయితే రెస్ట్ తీసుకొచ్చి అనుకున్నాను, కానీ పైగా ఉపవాసం ఉండి అయితే ఇవన్నీ తిరుగుతూ ఉన్నామండి. అసలు రెస్టే తీసుకోలేదు. మా ఆయన గారు నేను కూడా ఉపవాసం ఉన్నామండి. నిజంగా చెప్తాను, అన్నీ మామయ్య గారి ఇంట్లో చాలా బాగున్నాయి అన్నమాట. ఎందుకంటే ఇంతకుముందు ఇదంతా చెత్తగా ఉండేది, అది చాలా నీట్గా అయితే ఉందన్నమాట అండి. ఎక్కడ తుక్కు ఏమీ లేదు, మొత్తం క్లీన్ చేయించారు. పని వాళ్ళు ఒక 4-5 తీసుకొచ్చారట. 3 రోజుల పాటు ఎన్ని శుభ్రాలు చేశారు, దుమ్ము ధూళి అన్నీ దులిపారండి. దానివల్ల అయితే ఇల్లంతా చాలా శుభ్రంగా ఉందన్నమాట. ఇదంతా చాలా చెత్తలాగా ఉండేది, మొత్తం అంతా ఎంతో చెత్త ఉండేది అన్నమాట. ఇల్లంతా చెత్తగా ఉండేది. వెళ్ళినప్పుడు వాళ్ళు తుడిచేవాళ్ళం మేము, కానీ ఇల్లు పని వాళ్ళంటే శుభ్రంగా చాలా నీట్గా చేశారు, ఇల్లంతా కడిగిచ్చారు. మొత్తం అంతా చాలా శుభ్రంగా అయితే ఉందండి. ఇంట్లో ఎటువంటి దోమలు ఉండవు, కానీ మనకి బయటే దోమలు అయితే ఉంటాయండి. ఫైనల్లీ నేను అయితే పారిజాతం మొక్క వీటి తీయమని మామయ్య తీయలేదండి, బయట మామయ్య గారి ముందు పారిజాతం మొక్క అయితే ఉంది. నిజంగా నాకు అసలు ఆ పూలు ఇందుకు వచ్చి ఆ చెట్టు చూడలేదు, మా మామయ్య గారితో ఉన్నది కానీ ఇన్నాళ్ళు నేను ఎప్పుడు చూడలేదండి. ఇప్పుడే పూలు కాస్తుంది చూశాను. ఇది పారిజాతం మొక్క అని కూడా తెలియదు, మొన్న అయితే చూసానమాట. ఒక ఆవిడైతే అమ్ముతుంటే పూలు, పారిజాతం పూలు అని చెప్పారన్నమాట. నేను ఇంకా అప్పుడే తీసుకెళ్ళి ఇది ఎవరిది, మా ఇంటి ముందు అయితే బయట ఉంది, ఎవరిది మందే అన్నారు. సరే కొన్ని మొగ్గలే తీసుకొచ్చాను, వీడియో తీసారనుకున్నాను, మామూలుగా తీయలేనట్టుందండి. అది మిస్ అయిపోయిందో మరి తీయడం మర్చిపోయి తీయడం అయితే నేను తీయమని ఫోటో కట్టని. తర్వాత వచ్చేసి ఇక్కడైతే కనుక ఇంకా ఇదేంటి తులసి వస్తూ దారిలోనే ఇంకా తులసి కూర కొనుక్కొని ఆవిడ దగ్గర అంతా ఏమంటారు దాన్ని, ఎరువు అయితే ఉంటుందట. ఎరువు అయితే తీసుకువెళ్ళాలి, ఖచ్చితంగా వేయాలి. మీరు మొక్క అలా పలంగా తీసుకొచ్చేసారు, అలా తేకూడదని చెప్పింది ఆవిడ. అందుకని ఇంకా ఎరువు ప్యాకెట్ ఇది ఒకటి తీసుకొచ్చాం. కానీ నిజమా ఆ రోజు వేస్తాం మంచిది చెడుదో నాకు అసలు తెలియదండి, ఎందుకో ఖచ్చితంగా వేసుకనిపించింది. ఆ రోజు అయితే చాలా రోజు నుంచి చూస్తున్నాం కదా, రోజులు కదండి, చాలా సంవత్సరాలు 3 ఏళ్ళ నుంచి అలా చూస్తున్నాను ఈ తులసి మొక్క కోసం అయితే కనుక. ఎన్నాళ్ళు అయితే ఏదో వేసుకుంటే అవకాశం వచ్చేది, కానీ రేపు వేద్దాంలే అన్నట్టుగా అనుకుంటుంది కార్తీక మాసంలో, కానీ అలా మిస్ అయిపోయింది అన్నమాట అండి. ఈసారి ఖచ్చితంగా ఈ రోజు అయితే వేసుకోవాలన్నట్టుగా మా ఆయన గారు ఉపవాసం ఉన్నా పట్టుబెట్టి మరి తీసుకెళ్ళాం, రెస్ట్ లేకపోయినా కానీ. ఇంకా మా ఆయన గారు అయితే వదులుతలేదని చెప్పి తీసుకెళ్ళి మొక్క అయితే ఖచ్చితంగా, ఈ మొక్క ఎందుకు అసలు మామయ్య గారి ఇంట్లో దొరకలేదు కదండి, ఎక్కడ దొరికిందో మీకు తెలియాలంటే నేను క్షీర ద్వాదశి రోజు అయితే పూజ చేసిన ఆ పూజలు మీకు అయితే చెప్తానండి. నేను నిజం చెప్పాలంటే ఇంకా దొరకదు అనుకుని చాలా ముఖం అంతా చాలా బాధ, ముఖం అంతా ఏదోలా పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా దొరకదు మొక్క అన్నట్టుగా ఇంకా బాధపడిపోయినమాట. ఇంకా చివరికి వెళ్ళిపోవడమే, ఒక వెళ్తే దారిలో కొనుక్కోవడమే అన్నట్టుగా అనుకున్నాను. ఇంకా మొక్క దొరకదేమో, ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చాము, ఈ రోజు కనుక దేవుడా నాకు నిజంగా ఈ తులసి మొక్క వేసుకుంటే అదృష్టం ఉంటే ఏదో రూపంలో నాకు దొరికేలా చూడన్నారు. మామయ్య గారు అయితే ఒక దగ్గరికి అయితే వెళ్ళారండి, అక్కడ తీసుకొచ్చారన్నమాట. నేను ఎక్కడ ఏంటనేది నేను నెక్స్ట్ క్షీర తర్వాత వీడియో పెడతాను అనమాట, ఓ 2 డేస్లోనే. ఆ వీడియోలో అయితే మీకు చెప్తానండి.
ప్రస్తుతానికి అయితే మాకు మామయ్య గారిని తెచ్చి తీసుకుపోయేది దీనికైతే ఉపయోగపడింది. మేమైతే వేరే దానికోసం తెచ్చామండి, అదైతే దీనికి ఉపయోగిస్తాం అన్నమాట అండి. ప్రస్తుతానికి ఫస్ట్ అయితే ఇసుకేసి మట్టేసి తర్వాత అయితే పెంటేసి తర్వాత అయితే మళ్ళీ మట్టేసి అన్నారన్నమాట. ఒక గ్లాస్ నీళ్ళు అయితే అన్నారు. వేరులో పీకు రాకూడదు అంటున్నారు, కానీ నిజంగా తప్పలేదు. నాకు మొక్క అయితే హెల్దీగానే ఉందండి. తర్వాత వేసుకున్నాను. మా హ్యాపీగా అయితే కనుక ఈ రోజు అయితే వేసిన రోజు పూజ చేయలేదు, మన్నాడైతే క్షీరద్వాదశి పూజ చేశాను. తర్వాత అయితే ఇంట్లో పిండి దీపాలు చేశాను. అయితే షార్ట్ వీడియోలో పెడతాను చూడండి, ఎందుకంటే లాంగ్ వీడియో అన్నీ పెడితే పుల్ అయిపోతుంది, అందుకే షార్ట్ వీడియో తీసాను అనమాట. తర్వాత అయితే కనుక ఇంట్లో పూజ చేసుకొని హడావిడి అండి, మార్నింగ్ నుంచి ఒకటే పని అనమాట. తర్వాత టెంపుల్కి అయితే వచ్చాం. టెంపుల్ అయితే క్లోజ్ అయ్యే టైం అయిపోయింది. ఫాస్ట్గా అయితే ఇక్కడైతే నారికేల దీపాలు అయితే వెలిగించాం. ఉష దీపం అయితే దానంగా అయితే ఇచ్చామని నిజం చెప్పాలి. ఇంట్లో అయితే పిండి దీపాలు చేశాను, ఇక్కడైతే నారికేల దీపాలు వెలిగించాను. తర్వాత అయితే ఉసిరి దీపం అయితే దానంగా అయితే ఇచ్చాను. ఇన్ని పనులు అయితే ఒకరే చేశాను నేను. పైగా ఉపవాసం ఉండి ఇంట్లో అయితే ఇంకా తులసమ్మను కూడా తెచ్చుకొని వేసుకున్నామండి. అస్సలు కాలేదు ఈరోజు అయితే పుల్లిగా పని ఉంది. ఇంటికి వెళ్ళాక మళ్ళీ టిఫిన్ చేసుకుని తినాలన్నమాట. క్లోజ్ అయిపోతుందని గుడి అయితే క్లోజ్ చేస్తున్నాను, హడావిడిగా పూజ చేస్తున్నాను అనమాట అండి. నాకు ఈరోజు అంతా అనుకున్న పనులన్నీ జరిగాయండి, మనశ్శాంతిగా అన్ని పూజలన్నీ చేసుకున్నాను. నెక్స్ట్ వీడియోలో అయితే కనుక తులసమ్మ ఎక్కడ నుంచి తెచ్చాను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే బాయ్.